రావణ్‌ను వరుసగా 4 రోజులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ ఐదోసారి కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం, దీని మీద అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదేంది ఇలా సిస్టమ్ పనిచేయడం ఏంటి? అని చెప్పి అందులో ప్రకాష్ రాజు గారు కూడా ఉన్నారు. ఒక ప్రకాష్ రాజు ఈ అంశం మీదే కాదు, రాష్ట్ర స్థాయి నుంచి ఎక్కడైనా లోకల్ నుంచి జాతీయ స్థాయి వరకు చాలా అంశాల మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. అటువంటి ప్రశ్నించే వాళ్ళని ఖచ్చితంగా ఎవరినైనా సరే ఎంకరేజ్ చేయాలి. ప్రశ్ననే ప్రజాస్వామ్యానికి బలం. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ అలా ప్రశ్నించడం మీద ఈ మధ్య ప్రకాష్ రాజ్ మీద బండ్ల గణేష్ తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు కదా. మొన్నటికి మొన్న కూడా దారుణంగా తిట్టే కదా. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ ప్రకాష్ రాజ్ గారు రావణ్ అరెస్టులను వరుసపెట్టి చేస్తూ ఉండడాన్ని ప్రశ్నించడం పైన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో అద్దంలో చూసుకొని నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్ అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యం ఎక్కువగా కలుగుతుంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది అని చెప్పి ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇంకా అల్టిమేట్ బానిసత్వం కాకుండా వేరే ఏమైనా ఉంటుందా? జనరల్గా ప్రశ్నించే వాళ్ళను ఏమైనా ప్రశ్నించమేందప్ప. అసలు ఓవర్ యాక్షన్ అంటే ఏంటి? ఓవర్ యాక్షన్ అంటే ఏంటి? తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు అప్పుడెప్పుడో విడుదలైతే 2.5 సంవత్సరాల కిందట చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని పాదయాత్ర చేశారు చూడు. ఎప్పుడో చంద్రబాబు గారు 2024లో విడుదలైతే, 23లో విడుదలైతే చంద్రబాబు గారు 26లో విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని పాదయాత్ర చేశారు ఆయన షాద్నగర్ నుంచి తిరుమలకు. ఇటువంటి ఓవర్ యాక్షన్ అంటారు. కానీ చంద్రబాబు గారి మీద అభిమానం ఉండడం తప్పు లేదు, సరే పాదయాత్ర చేయడం తప్పులేదు, అప్పుడు చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అంతా మంచిగా ఇంకేమైనా అధికారం ద్వారా ఫేవర్ జరుగుతుందనా? ఇంకెటువంటి జరుగుతుందని నేను అంటలేను, జరిగిందని నేను అంటలేను. అటువంటివి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటేనే అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఓవర్ యాక్షన్ అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం, వ్యవస్థలను ప్రశ్నించడం ఓవర్ యాక్షన్ ఎట్లా అవుతుంది స్వామి? మీలాంటి వాళ్ళు పెరిగిపోతేనే సమాజానికి, రాష్ట్రాలకు, దేశాలకు ప్రమాదకరం. ఆయన 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 సక్రమమైన పని చేస్తున్నారు. సక్రమమైన పని చేసే వాళ్ళు మీలాంటి వాళ్ళే చెడగొట్టేది. మళ్ళీ మీలాంటి వాళ్ళకు ఫ్యాన్సు, మీలాంటి వాళ్ళకు మళ్ళీ ఓయబ్బో మళ్ళీ మద్దతుదారులు. కర్మ కాకపోతే అన్నీ భరించాలి, తప్పదు కదా.